Hi, all. From hello. Yes, Hi, audible, all. Raghu. Bharat. Yeah, thank you, Raghu. Bharat here. TR697. See, basically, I have started a own startup into real estate. They call BS Property Management, where I can give genuine deals to every customer. Whoever customers, I'm willing to sell the product. I'll be giving the guidance, oral guidance, like how to buy a property and what are the things to be taken care while buying a property. This is my small intro. See if we talk about property, like property means పైనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అందరికి థాట్ ఉంటుంది. We have many things like stock market, వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బట్ ప్రాపర్టీ ఏంటంటే లైక్ వన్స్ యూ బై ఏ ప్రాపర్టీ ఒక మంత్లీ ఇన్కమ్ లా వస్తుంది, అండ్ దట్ ఈస్ అ బేసిక్ థింగ్. అందరూ మంత్లీ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ కోసమే చాలా మంది ఈ ఓవరాల్ లైఫ్ ప్రయత్నిస్తూ ఉంటారు బై డూయింగ్ వేరియస్ జాబ్స్, బై డూయింగ్ వేరియస్ బిజినెసెస్. ఇక ల్యాండ్ ఈస్ ద ఓన్లీ అసెట్ లైక్ విచ్ కెన్ గివ్ whole lifetime for you and for your children also, the regular income, rental income. And for example, that is one of the option. And even no oka property konnappudu you can mortgage the property also. For example, property rents increase cheyalanunte, once property ni mortgage chesi we can get a loan on that property. By that you can increase your rental also. I'm telling, and ఎందుకు ప్రాపర్టీ కొనాలి, what is its benefits, I'm telling. See, once you increase your property asset value, so it indirectly increases the rental value also. Once rental value increase అయినప్పుడు obviously you'll have more rents. And other thing, third point I want to tell is ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం, వన్స్ యూ బయర్ ప్రాపర్టీ ఈ ఇయర్లో ప్రాపర్టీ కొంటే డౌన్ ది లైన్ 5 years కంపేర్ చేస్తే ఇప్పుడు కొన్న వాల్యూ ఎట్లయినా ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ కాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఏ ప్రాపర్టీ బయింగ్ అనమాట. వేరేది అనుకోండి లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మన మార్కెట్ ని తగ్గట్టు వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాపర్టీని కంపేర్ చేస్తే అట్లా ఏమి ఉండదు అనమాట. సో యూ కెన్ వన్స్ యూ బై ఇట్ యుల్ మేక్ ష్యూర్ you'll have very good benefit in the future. And see, మనం అందరం కష్టపడేది ఓవరాల్ ఎండ్ ఆఫ్ ది మంత్ కోసమే. See, once you get a salary, you'll pay the fees of the children, you'll get the monthly groceries and expenses, and if you want to pay the cheat fund also you can do it. అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ వస్తేనే మనం కట్టాలి. వన్స్ శాలరీ సడన్ గా జాబ్ పోయింది అనుకోండి, so we cannot pay such things at one go. Something మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉండాలా, అదే అసెట్ అని ఉండాలి. అసెట్ ని కంపేర్ చేస్తే అసెట్ విత్ రెంట్ విల్ హ్యావ్ మోర్ అడ్వాంటేజ్. ఇప్పుడు వన్స్ మంత్లీ రెంటల్ మీకు వస్తూ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 20,000-30,000 వస్తూ ఉంటే సేమ్ అమౌంట్ యూ కెన్ పే టు యువర్ చిల్డ్రన్ ఫీజ్, మంత్లీ గ్రాసరీస్ కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. దట్ ఈస్ ద ultimate importance of a property asset. And other thing is like see, generally manam rent lo untetappu once will get a tax deduction also. Once if you are giving a rent, if you are giving for the rent or whatever it is. So this is the first point like I want to tell. And last but not least, in the property paina invest cheyalante రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాపర్టీ పైన ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో వాటి రిటర్న్స్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ది ప్రాపర్టీ, ఐ మీన్ ద బేసిక్ పాయింట్స్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, మనకి ఓకే ప్రాపర్టీ ఎందుకు కొనాలా, వాట్ ఆర్ ఇట్స్ బెనిఫిట్స్, వాట్ ఈస్ ఇట్స్ ఫ్యూచర్, ఫస్ట్ పాయింట్ చెప్పాను.
సెకండ్ ప్రాపర్టీస్ లో చాలా వేరియంట్స్ ఉంటాయి. లైక్ ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, ఇల్లు ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి, వేరియస్ థింగ్స్ ఉంటాయి. కానీ కంపారిటివ్లీ ప్రాపర్టీస్ లా ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇల్లు హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ, కమర్షియల్ థింగ్స్ కానీ, సో డిఫరెంట్ వాటికి డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఓపెన్ ప్లాట్స్ ఏంటంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ప్లాట్స్ లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని, అండ్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు జస్ట్ 1-2 years ఓల్డ్ పిల్లలు అనుకో, డౌన్ ది లైన్ 15 years జస్ట్ ఇట్లా అమ్మి కొని పెట్టేసుకుంటే వాళ్ళ మ్యారేజెస్ కి కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కి కానీ యూజ్ అవుతుంది. దట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో టాక్ అబౌట్ షార్ట్ టర్మ్ లైక్ పీపుల్ విల్ థింక్ మన సిటీలో కొంటాం. షార్ట్ టర్మ్ అనుకోండి, సిటీలో మనకి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, కానీ విల్ హ్యావ్ మోర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 20,000 కొంటే ఇట్ మై ఇంక్రీజ్ టు 22,000. సో ఆ 2,000 డిఫరెన్స్ షార్ట్ టర్మ్ మీన్స్ లైక్ విత్ ఇన్ మంత్స్, 1-2 months. సో ఆ వేరియంట్స్ లో వీ కెన్ సెల్ ఇట్ బ్యాక్. దట్ ఈస్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. అండ్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కాకుండా వీ వాంట్ వెయిట్ అరౌండ్ 5 years అనుకోండి. 5 years అంటే 5 years లైక్ ద ప్రైజెస్ విల్ బి అరౌండ్ 8,000-10,000. 8,000-10,000 అంటే వీ నీడ్ టు కరెంట్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ లో కంపేర్ చేస్తే మనకు అవుటర్ రింగ్ రోడ్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ కానీ, outer ring road 5-10 kilometers, like it will have good returns within 5 years. అంటే గ్రోత్ కారిడార్ ఎట్లుంటుందంటే వన్స్ సిటీ అంతా సాచురేట్ అయ్యి ఇట్ విల్ మూవ్ టు ద అవుట్ సైడ్ అంటే ఇనిషియల్ గా ద నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. యూ కెన్ నాట్ గో 100 kilometers అవే అయితే పోదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 3 categories చెప్తున్నా: షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్. Long term is 15 years, short term is months, and 5-6 years అంటే outer ring road surrounding చేస్తే it will be very much fine. So that is about open plot. అంటే different types of properties లో open plots కి categorize చేసి చెప్పిన. What is your budget, what is your scope of planning it, that is one thing. And coming to residential point, residential ఏంటంటే మనకి ఉండడానికి ఇల్లులు అండ్ రెసిడెన్షియల్ అంటే లైక్ వన్ వి రిసైడ్, దట్ ఈస్ రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ ఏంటంటే మనం మంచి ఏరియాలు ఉన్నామా, మన పిల్లల స్కూల్స్ కి కానీ, మన జనరల్ రిక్వైర్మెంట్స్ కి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా. సో దోస్ ఆల్ మన లైఫ్ టైం ఉండే రెసిడెన్షియల్ అనమాట. సో వాటి ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ వాటర్ ఫెసిలిటీ కానీ, గ్రీనరీ కానీ, మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి రెసిడెన్షియల్ ఏరియా కొనడానికి. సో వాటి అంటే ప్యూర్లీ అంటే ఒక సేయింగ్ ఉంటుంది, అంటే లైఫ్ టైంలో ఒక ఇల్లు కట్టాలా, ఒక మ్యారేజ్ చేయాలని ఒక పాయింట్ ఉంటుంది. ఇల్లు అనేది ఎవరైనా మంచి వాస్తుతోని, మంచి ఫేసింగ్ తోని, మంచి డైమెన్షన్స్ తోని కట్టుకోవాలనుకుంటారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ డ్రీమ్. సో దట్ ఈస్ రెసిడెన్షియల్ పాయింట్. ఈవెన్ టౌన్షిప్ లలో కూడా రెసిడెన్షియల్ ఉంటుంది. రెసిడెన్షియల్ ఇండివిజువల్ రెసిడెన్స్ ఉంటుంది. అండ్ ఇఫ్ టాక్ అబౌట్ టౌన్షిప్స్ ఉంటాయి. టౌన్షిప్స్ ఏంటంటే will have security, gated community. So వాటి ఫెసిలిటీస్ వేరు ఉంటుంది. సో ఇఫ్ యూ కంపేర్ టు independent residence and gated residence will have difference. And other things ఏంటంటే వెకేషన్ రెసిడెన్స్ ఉంటుంది. సో once you have a farmland, you can construct ఇట్లా అవుటింగ్ పోయినప్పుడు కన్స్ట్రక్ట్ చేసి జస్ట్ 1 week 1 month అట్లా వెళ్తా ఉంటారు కదా, దేర్ will have that is another type of residential property. And coming to third level, commercial అంటే ఎప్పుడైనా ఏదైనా అంటే బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఎప్పుడైనా మనీ సేవ్ చేయాలా, ఎవరైనా కష్టపడేది పిల్లల కోసమే. అల్టిమేట్ థింగ్ మనం చేసేదంతా పిల్లలు అంత వాళ్ళే బాగుండాలి అనే ఇంటెంట్ తోని మనం ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటాం. సో కంపారిటివ్లీ ఓపెన్ ప్లాట్స్ ని, కమర్షియల్ ప్లాట్స్ ని కంపేర్ చేయొచ్చు. ఎప్పుడైనా లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ కి అండ్ కమర్షియల్ ప్లాట్స్ కి చాలా వాల్యుయేషన్ ఉంటుంది.
లైక్ ఎట్లా అంటే కమర్షియల్ ప్లాట్స్ హై బడ్జెట్ విత్ హై రిటర్న్స్, లైక్ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ స్మాల్ ఆఫీసెస్ లీజ్ ఇచ్చినప్పుడు. సో దోస్ ఆల్ కమర్షియల్ కింద వస్తుంది అనమాట. హలో, యా. సో these are the different property investments which you can bend, and their benefits like open plots, residential things and commercial things. Yeah, okay. Third point, coming to guidance. అందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి, ఇన్వెస్ట్ చేస్తే కరెక్టా కాదా ఏరియాలో, అండ్ వాటి గ్రోత్ ఎట్లుంటది, వాటి సెక్యూరిటీ ఎట్లుంటది. దోస్ ఆల్ అందరికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓవరాల్ సిటీలో డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ టెల్ సమ్ 2-3 డైరెక్షన్స్, దాన్ని బట్టి బడ్జెట్ బట్టి ఉంటుంది. టాక్ అబౌట్ యాదాద్రి, షాద్నగర్, సదాశివపేట మూడింటిని కంపేర్ చేస్తే యాదాద్రి దగ్గర లో బడ్జెట్ ప్లాట్స్ ఉంటాయి. ఆల్వేస్ ఒకటి గుర్తు చేసుకోవాలి ఏంటంటే, లో బడ్జెట్ ప్లాట్స్ కి దాని అప్రిసియేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. టాక్ అబౌట్ 3,000 per square yard, it will have more appreciation to compare 20,000 per square yard which is in the city. సిటీలో సాచురేట్ అయిపోతుంది, దాని గ్రోత్ స్పీడ్ అనేది, గ్రోత్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా లెస్ ఉంటుంది. సో low budget plots with a long term investment, I prefer Yadadri will be fine. And why? Because like Yadadri అనేది separate district in sense యాదాద్రి భువనగిరి డిస్టిక్ అని అయింది. వన్స్ ఒక సపరేట్ డిస్టిక్ అయినప్పుడు వాటి బడ్జెట్ అలొకేషన్ కానీ వాటి డెవలప్మెంట్స్ కానీ ఇంకా ఫోకస్డ్ ఉంటుంది అనమాట. వన్స్ యూ హ్యావ్, ఇప్పుడు మీరు సొంత ఇంట్లోకి వెళ్ళి బయటికి కొత్త ఇల్లు కొట్టుకుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, ద సేమ్ వే సపరేట్ డిస్టిక్ అయినప్పుడు వాటి ఫండ్స్ కానీ వాటి డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ ప్రోగ్రెస్ కానీ ఇట్ విల్ బి వెరీ మచ్ ఫైన్. అండ్ ఓవరాల్ యాదాద్రిని ఇట్ హెస్ కన్సిడర్డ్ టెంపుల్ సిటీ కారిడోర్. ఓవరాల్ తెలంగాణలో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ తిరుమల ఆఫ్ తెలంగాణ, సిటీ ఆఫ్ తెలంగాణ. So that is why you need to invest on Yadadri. And other thing is like Yadadri Warangal ni and other regions ni connect చేస్తా ఉంటుంది. హైదరాబాద్ ని వరంగల్ ని. హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, అండ్ అప్కమింగ్ సిటీ ఏది ఉందంటే కరెంట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ వరంగల్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ ఆ రూట్ లోనే మనకి డెవలప్మెంట్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అదర్ థింగ్, ఒకటి కేవైకేకే అని రోడ్ వస్తుంది, కోలన్పాక యాదాద్రి కీసరా అని. సో ఇట్స్ లైక్ 6-track lane which will connect all these junctions. అండ్ వేరియస్ స్కూల్స్ వస్తున్నాయి, ఈవెన్ మెట్రో కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అందరూ ఒకప్పుడు మనము ఇక్కడ ల్యాండ్ కొంటే, హైటెక్ సిటీలో ల్యాండ్ కొంటే ఎంత బాగుంటుండే అని వి ఫీల్ ఇట్ వెరీ వెల్. బట్ పాయింట్ ఏంటంటే అప్పుడు కొనేటప్పుడేమో చాలా ఆలోచిస్తారు, అమ్మా ఇంత దూరం అని. వెన్ సడన్లీ గ్రోత్ అయినప్పుడు అదే ఎందుకు కొనలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆల్వేస్ ల్యాండ్ కొనేటప్పుడు లాంగర్ విజన్ ఉండాలా, ట్రస్ట్ ఉండాలా, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనే మైండ్ సెట్ ఉండాలి. దెన్ ఓన్లీ ఆ విజన్ చూస్తేనే దెన్ యూ విల్ హావ్ దట్ అడ్వాంటేజ్. And if I'm talking about Yadadri only, Yadadri comes near Rajapet Mandal headquarters of Yadadri Bhuvnagiri district. So this is what okay. Yeah. Sure.
So Yadadri low budget, long investment part. And if you talk about Shadnagar, I mean Shadnagar will have Shadnar. Shadnar, see, Shadnar kuna importance ఏంటంటే it is just 20 to 30 minutes from airport. And అక్కడ షాద్నర్ సైడ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారనమాట, వేర్ ద ప్రైజెస్ ఆఫ్ ల్యాండ్స్ ఇస్ అరౌండ్ నియర్ టు 5,000 per square yard. అదే ఏడాదిని కంపేర్ చేస్తే ఇట్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 3,000. సో కంపేర్ టు షాద్నర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి కంపెనీస్ కూడా ఉన్నాయి. లైక్ అమెజాన్ కంపెనీ ఉంది, ఇంకా 10 acres లో ఉంది అమెజాన్ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అండ్ అదర్ వేరే కంపెనీస్ కూడా లైక్ గూగుల్, యాపిల్, వీళ్ళంతా ల్యాండ్స్ కొనుక్కొని పెట్టుకున్నారు అనమాట. సమ్ టైమ్స్ న్యూస్ లో అన్ని న్యూస్ పేపర్ లో రాలేదు, కొన్ని హిడెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దట్ వీ షుడ్ అనలైజ్ ఇట్. అన్ని న్యూస్ పేపర్లు ఒకలా రాస్తారు. ఎందుకు రాస్తారంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తగ్గట్టు విల్ గెట్ ఇట్. సరే, కొన్ని హిడెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దట్ వీ షుడ్ అనలైజ్, వీ షుడ్ ఇన్వెస్ట్ ఇట్. అన్ని పేపర్లు పడినాయని అక్కడనే ఇన్వెస్ట్ చేయాలని పాయింట్ కాదు. ఆల్రెడీ అన్ని అక్యుములేటివ్ చేసి వీ షుడ్ సీ ఇట్ ఫిజికల్లీ, హౌ ఫార్ ఇట్ ఇస్, గ్రోత్ కారిడార్ ఎంత ఉంది, దాన్ని బట్టి యూ షుడ్ ప్లాన్ ఇట్. ఈవెన్ షాద్నర్ నుంచి ఇప్పుడు ప్రపోజ్డ్ ఫార్మసిటీ కూడా పడ్డది ఎక్కడ, ముచ్చర్ల దగ్గర. అది ఎంత 19,000 acres అనమాట. వన్స్ 19,000 acres ది ఫార్మసిటీ స్టార్ట్ అయితే ఇమీడియట్లీ ఎవరైనా బెనిఫిట్ అవుతారంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. వన్స్ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే అక్కడ రెసిడెన్షియల్ ఏరియా వస్తుంది. ఆల్వేస్ అన్ని ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎగ్జాంపుల్, హైటెక్ సిటీ పడినప్పుడు ఇమీడియట్లీ రెసిడెన్స్ పెరిగింది, వాటి రెంట్స్ పెరిగినాయి, వాటి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో ఆల్వేస్ ఇట్ డిపెండ్స్. ఏదైనా ప్రాపర్టీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది అంటే వెన్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు పెరుగుతుంది, వాటి ఎంప్లాయీస్ అక్కడ ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు పెరుగుతుంది. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటే కంపేర్ అక్కడ ఏరియా వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన హైటెక్ సిటీని మన ఓల్డ్ సిటీని కంపేర్ చేస్తే దాన్ని హైటెక్ సిటీకి రేట్స్ ఎక్కువ ఉంటాయి, బికాస్ అది ఇండస్ట్రియల్ కారిడోర్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ రీజన్ షాద్నర్ది. అండ్ ఇంకోటి టోటల్ జూ పార్క్ మొత్తం పోయి షాద్నర్లు వేస్తారు. ఇట్ ఈస్ ఏషియాస్ లార్జెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా చేస్తారు అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అదర్ థింగ్. అండ్ షాద్నగర్ లో ఇప్పుడు మీరు హైవే పక్కన కొనాలనుకుంటే మినిమం 12,000 ఉంది. ఇప్పుడు ఒకప్పుడు 4-5,000 ఉండే స్ట్రైట్ అవే 6-7 years బ్యాక్. సో ప్రాపర్టీ కొంటే ఓపికతోని మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి యూ షుడ్ హోల్డ్ ఆన్, దెన్ యూ షుడ్ సెల్ ఇట్ బ్యాక్. దానికి ఉన్నంత రిటర్న్ ఒక ప్రాపర్టీతోని స్ట్రైట్ అవే కెన్ ఒక పెళ్లి చేసేయచ్చు, అబ్రాడ్ పంపించేయచ్చు, అంత బిగ్గెస్ట్ అసెట్. కానీ దాని దగ్గర ఓపిక కూడా ఉండాలి. సడన్ పెట్టగానే రావాలంటే పెట్టగానే ఎంత రావాలి అంతే వస్తుంది, అనుకున్నంత రాదు. సో యూ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ క్రెడిబిలిటీ ఉండాలి అని నా పాయింట్. అండ్ ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు షాద్నగర్ రూట్ అంతా కర్ణాటక కనెక్ట్ అయ్యే రూట్, గుల్బర్గా, యాదాద్రి. ఇప్పుడు ఓఆర్ఆర్ కి RRR ప్రపోజల్ కూడా ఉందండి, RRR ప్రపోజల్ కూడా ఉంది. outer ring road ki RRR proposal on, but because of some reasons it has got hold. But see, down the line ఏదైనా ఏ పొలిటీషియన్ అయినా ఏ గవర్నమెంట్ అయినా పబ్లిక్ ఇంప్రూవ్మెంట్ తగ్గట్టు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది అని ఎవరు అనుకోలే 10 years బ్యాక్. పడుతుంది అది అన్నది ఫైనల్ గా పడ్డది. అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ అప్పుడు ఉన్నంత ల్యాండ్ రేట్స్ ఇప్పుడు లేవు. సో ఆల్వేస్ న్యూస్ లా వచ్చినా రాకున్నా ల్యాండ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత చాలా ప్లస్ పాయింట్ అని నా ఒపీనియన్. సో మీకు 2 డైరెక్షన్స్ చెప్పిన, ఒకటి యాదాద్రి లో బడ్జెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షాద్నగర్ ఇస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లైక్ మిడిల్ బడ్జెట్
with 5-6 years wait each time. So these are the things అన్నమాట. Fine. ఇప్పుడు see, then comes to your budget and available resources. ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మన బడ్జెట్ ఎంత ఉంది, మన మన ప్లాన్స్ ఏమున్నాయి. సో మన బడ్జెట్ 5 to 10 lakhs అనుకోండి, 5 lakhs 6 lakhs అంటే మనం యాదగిరి సైడ్ పోవాలి. 10 lakhs అనుకోండి షాద్నగర్ సైడ్ పోవాలి. డిస్టెన్స్ ఎట్లయినా కమ్సి నాకు 10 లక్షలది సిటీలోనే కావాలి అంటే ఇట్ విల్ నాట్ బి, వి కెనాట్ గెట్ ఇట్. సో ఎంతైతే బడ్జెట్ ఉంటుందో దాని దగ్గర అడుగుతూనే ఆ కరెక్ట్ ప్లాట్ కరెక్ట్ ఏరియాలో వస్తుంది అని ఫిల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు హై రిటర్న్స్ కావాలా, నాకు బడ్జెట్ ఉందంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ లో కూడా చూపిస్తాను, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సో బడ్జెట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నువ్వు ఎంత బడ్జెట్ పెడుతున్నావు, నువ్వు ఎంత టైం వెయిట్ చేయాలనుకుంటున్నావు, ఎంత రిటర్న్స్, వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ అండ్ వాట్ హౌ మచ్ రిటర్న్స్ యువర్ ప్లానింగ్ ఇట్. దట్ ఈస్ వాట్. సో దీస్ ఆర్ ది 4 aspects I have discussed. అండ్ కమింగ్ టు చెక్ లిస్ట్, ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు నా దగ్గర కొంటారా కొనా దట్ ఈస్ సెకండరీ. కానీ ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు విల్ హ్యావ్ వేరియస్ చెక్ లిస్ట్ అనమాట. వెదర్ ఇట్ ఈస్ ఓపెన్ ప్లాట్, ఇల్లా, ఫ్లాటా, కమర్షియల్ ల్యాండా, ఏది తీసుకోండి, ద బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే దాన్ని అప్డేటెడ్ ఈసీ తీయాలి, లైక్ ఇన్కవరేజ్ సర్టిఫికేట్. అప్డేట్ ఈసీ ఏం చెప్తా అంటే ఎవరి పేరు మీద ప్లాట్ ఉందో వారి పేరు చూపిస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇట్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య ఓపెన్ ప్లాట్స్, రీసేల్ ప్లాట్ స్పెసిఫిక్ గా మార్టిగేజ్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ ఎగ్జాంపుల్ నా ప్లాట్ నేను మార్టిగేజ్ చేసి ఎవరిదైనా పైసలు తీసుకొని మార్టిగేజ్ చేసి ఆయనకి ఆ డాక్యుమెంట్ ఇస్తా. అది మార్టిగేజ్ చేసి ఉంటుంది, రిజిస్టర్ లో చేసి ఉంటుంది, అది కూడా చెక్ చేయాలన్నమాట. ఇమీడియట్లీ ఆ డాక్యుమెంట్ చూడగానే పైసలు ఇవ్వడం అవన్నీ చూసుకోవద్దు. వన్స్ డాక్యుమెంట్ నెంబర్ తీసుకొని దాన్ని ఆన్లైన్ లో చెక్ చేసి ఆయన పేరు మీద ఉందా లేదా, లేకపోతే ఎవరైనా అగ్రిమెంట్ చేసుకోరా, ఎవరికైనా మార్టిగేజ్ చేసిందా, యూ షుడ్ డూ ఇట్ అనమాట. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ రీసేల్ ప్లాట్స్ లో యూ షుడ్ చెక్ ది ఒరిజినల్స్. ఇప్పుడు నా ప్లాట్ తర్వాత ఒక 3 కొన్నారు, ఆ 3 దగ్గర ఒరిజినల్ లింక్స్ ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్స్ లింక్ ఉండకపోతే లేటర్ ఆన్ 4th person కి అమ్మడానికి చాలా కష్టం అవుతుంది. వన్స్ యూ లూజ్ ఒరిజినల్ కాపీ, ఇట్ కమ్స్ అండ్ సీసీ కాపీ ఓన్లీ. ఒక్కొక్క సీసీ కాపీ వాల్యూ చాలా తగ్గుతుంది. ఒరిజినల్ కి జిరాక్స్ కాపీకి తేడాను, ఒరిజినల్ కి సీసీ కాపీకి అంత తేడా ఏదైనా డాక్యుమెంట్ లో. సో యూ షుడ్ చెక్ ఒరిజినల్ ఉందా లేదా, సీసీ కాపీయా, దోస్ ఆల్ యూ షుడ్ చెక్ ఇట్ ఓపెన్ ప్లాట్ లో. అండ్ రైట్ నౌ ఓపెన్ ప్లాట్స్ లో మనకి రీసేల్ ప్లాట్స్ లో అయితే ఎల్ఆర్ఎస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఎల్ఆర్ఎస్ ఉంటేనే మనకి తెలంగాణ గవర్నమెంట్ రిజిస్టర్ చేస్తుంది, ఐ మీన్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, అది గవర్నమెంట్ కార్డ్ రేట్ మీద సమ్ పర్సంటేజ్ ఉంటుంది. ఈ మధ్య లైక్ ఎల్ఆర్ఎస్ మేము కట్టిస్తామని కూడా పీపుల్ ఆర్ టెల్లింగ్. సో వన్స్ ఆ ఎల్ఆర్ఎస్ కట్టుకోను, లైక్ ఫర్దర్ గా కొనుక్కుంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ లైక్ రెగ్యులరైజ్ చేసినట్టు ప్లాట్ ని. ఇఫ్ యూ కమింగ్ టు ఓపెన్ ప్లాట్, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇండిపెండెంట్ హౌస్, వీ షుడ్ సి బిఆర్ఎస్, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, ఇండిపెండెంట్ హౌస్ అయితే. అండ్ ఫ్లాట్ అనుకోండి, ఫ్లాట్ ఈస్ బిఆర్ఎస్ చూసుకోవాలి. ఈ మధ్య అపార్ట్మెంట్స్ కూడా జనరల్ గా పర్మిషన్ మనకు 3rd floor వరకే ఉంటుంది, 3 to 4. బట్ వెన్ సమ్వన్ ఈస్ కన్స్ట్రక్టింగ్ 5th floor, ప్యూర్లీ అది ఇల్లీగల్ అనమాట. అండ్ లోన్స్ కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి లోన్ కస్టమర్ దొరుకుతాడు, లో ఇంట్రెస్ట్, అండ్ హైయెస్ట్ పెద్ద పైకి పోతా ఉంటే ఎంత ఇల్లీగల్ ఉంటే అంత రేట్ తగ్గుతుంది.
సో అది కూడా మనం చూసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ షుడ్ చెక్ ఇట్ ఆన్. అండ్ అదర్ థింగ్ ఇస్, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు వాటి సరౌండింగ్స్ చూడాలి. అంటే కరెంట్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, వాటి ఫ్యూచర్ గ్రోత్ ఎట్లుంది, దాన్ని చెక్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ అ బేసిక్ చెక్ లిస్ట్ ఒక ప్రాపర్టీ కొనాలి అంటే. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్, ఇల్లీగల్ డీల్స్ అంటే నేను ఇప్పుడు ఆల్వేస్ చెప్పిన, ఇల్లీగల్ డీల్స్ మనం ఒక ల్యాండ్ ఇల్లీగల్గా ఉందా ఏది ఉందా చెక్ చేయాలంటే అది ఏ జోన్లో ఉంది, ఇప్పుడు ప్రోహిబిటెడ్ సైట్ లో ఉందా. కోర్ట్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, కోర్ట్ కేసెస్ ఉంటే ఆబ్వియస్లీ దానిపైన రిజిస్టర్ కాదు, ఐ కెన్ నాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ ఆల్సో. సో అది చెక్ చేసుకో. అండ్ మోర్ ఓవర్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్, ఫిజికల్ గా పోయి చూడాలా అక్కడ ఏమైనా ఫెన్సింగ్ ఉందా, అక్కడ ఏమైనా స్టోనింగ్ చేసేదా, సో ఓనర్ పేరు మీద ఉందా, దోస్ ఆల్ యూ షుడ్ చెక్ ఇట్ ఆన్. అండ్ కోర్ట్ కేసెస్ సైట్ లాకపోతే తెలుస్తుంది, కోర్ట్ నంబర్ ఉంటుంది, వాటితో చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఉంటుంది. అక్కడ బోర్డు పెడతారు ప్లాట్లలో, సో ఫిజికల్ గా పోయి ప్లాట్ ని చూడాలా, డాక్యుమెంట్ నెంబర్ ఓనర్ పైన ఉందా లేదా. అండ్ నాలా కన్వర్షన్ కూడా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ లైక్ మనకి లాంగ్ పురాణంలో నాలా కన్వర్షన్ ఉండకపోతుండే, దీస్ టైమ్స్ ఇట్స్ రిక్వైర్డ్. లైక్ నాలా ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్. సో వన్స్ యూ ఆర్ బయింగ్ ఏ ప్లాట్ ప్రాపర్టీ, ఫార్మ్ ల్యాండ్ అంటే ఓకే అగ్రికల్చర్ ఫార్మాట్ లోనే ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ఇట్ రెసిడెన్షియల్ పార్ట్, if you want to resell it, then నాలా చార్జెస్ కట్టి, దెన్ నాలాకి ఫార్మ్ ల్యాండ్ కి తేడా ఏంటంటే, నాలా ఫార్మ్ ల్యాండ్ ఉన్నప్పుడు గుంటాస్లు ఉంటుంది. సో వన్స్ కన్వర్ట్ ఇట్ స్క్వేర్ యార్డ్స్ లో రిజిస్టర్ అవుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ యూ షుడ్ చెక్ ఇట్ ఆన్. ఐ మీన్ నాలా కన్వర్ట్ అయిందా లేదా. అండ్ సీసీ కాపీ డెఫినెట్లీ సీసీ కాపీ ఉంటే దెన్ ఇట్ విల్ హావ్ లోవర్ వాల్యూ. సీసీ కాపీతో కూడా అమ్మిన రోజులు చాలా మంది ఉన్నారు, చాలా మంది దే ఆర్ డూయింగ్ ఇట్. వాటి వాల్యూ తక్కువ ఉంటుంది. నీకు ధైర్యం ఉంటే సీసీ కాపీ ఉన్నాయి కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. బట్ లాంగర్ వర్షన్ లా ఆ ప్లాట్ కి ఫిజికల్ ప్రొటెక్షన్ కానీ మీ ఓన్ గా స్ట్రెంగ్త్ ఉంటే యూ కెన్ బై ఇట్ ఆర్ నాట్ అన్ ఇష్యూ. అండ్ స్ట్రైట్ అవే ఇప్పుడు వెంచర్ ప్లాట్స్ ఏంటంటే, ఓవరాల్ గా ఒక ప్లాట్ ని కొనాలి అనుకుంటే ఇన్ ప్రిసైజ్ చూడాలి అంటే వాటి సర్వే నెంబర్ తో ప్రొహిబిషన్ సైట్లు ఉందా లేదా. ప్రొహిబిషన్ సైట్ లో ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ హోల్డ్ ఆన్. బట్ ప్రొహిబిషన్ సైట్ లో ఉన్న కొన్ని, ఇప్పుడు ఒక 10 acres ఓవరాల్ సైట్ ఉంటే హాఫ్ 1 acre ఒకళ్ళది ఉంటుంది, ఒక 6-7 acres వేరేలో ఉంటుంది. ఆ హాఫ్ 1 acre వాళ్ళు కోర్టుల కేసు ఇస్తారు. ఆ కండిషన్ లో ఏం ప్రాబ్లం ఉండదు. సో అంత డీపర్ లెవెల్లో మనము అనలైజ్ చేసి వి షుడ్ గో ఎడ్ అనమాట. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ చెప్పాను కదా. ఇల్లు కొనాలి అనుకుంటే, ఇల్లు కొనేటప్పుడు మనం ట్యాక్స్ కడుతుందా లేదా, అప్డేటెడ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుందా లేదా, దోస్ ఆల్ ఆల్సో వి షుడ్ చెక్ ఇట్ ఆన్. సో that is a basic thing of my session of ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ ఎందుకు చేయాలా, డిఫరెంట్ ప్రాపర్టీస్ వాటి బెనిఫిట్స్ ఏంటి, ఎక్కడ చేయాలా, ఎందుకు చేయాలా చెప్పాను. అండ్ బడ్జెట్ తగ్గట్టు యూ షుడ్ గో ఆన్. And how to checklist while buying a property. If you want to buy a property, I told the checklist. And how to save yourself from illegal deals. Okay. That is what, guys. Okay, but I think chat lo around 6 questions which I probably will address first, then probably I కాకుండా time ఉంటే then we'll see questions from audience. I can call them directly later. నేను చదువుతాను క్వశ్చన్ చాట్ లో ఉంది, సో ప్రాబ్లీ యూ కెన్ టేక్ దట్.
ఓకే. షూర్ షూర్ రాజన్ మాట్లాడుతున్నాను. సారీ, చెప్పండి. లేదు ఒక పాయింట్ భరత్ సార్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. భరత్ సార్, ఇఫ్ యూఆర్ ఓకే. యా, ఒకటి ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది అంటే అది కంప్లీట్ లీగల్ కాదు, ఎందుకంటే సీలింగ్ ల్యాండ్ అవి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. సో అది కొంచెం జాగ్రత్తగా. ఇండిపెండెంట్ ఆఫ్. ఓకే, maybe you can continue, Bharat sir. I just want to add that point. sure, yeah, thank you. Okay, so the first question is hi Bharat Anna, Shashank adugutunnadu. I have own house in Saror Nagar. Is it better option to buy a flat in High Tech City or stay in a rented house there in High Tech City and put that money into long term low budget open flats with maximum area? I suggest long term open plots would be fine, because low budget అనే మీకు అప్రిసియేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇమీడియట్ రెంట్స్ కావాలనుకోండి, యూ కెన్ పుట్ ఇట్ ఇన్ హైటెక్ సిటీ. Okay, and second from Suhail, if you have info, please share good land pockets around ORR. Okay, with approximate price. If it is individual, probably and దానికోసం అయితే మీరు ఇండివిజువల్ గా చెప్పొచ్చు. But if it is helpful for everyone, you can answer. క్వశ్చన్ అర్థం కాలేదు వెంకీ, సారీ. ఓకే, ఓపెన్ మన ఓవరాల్ అరౌండ్ లో ఏమైనా గుడ్ ల్యాండ్ పాకెట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి అది ఇన్ డీటెయిల్ బై పర్సన్ కి చెప్తా, అంటే దాని డిస్క్రిప్షన్ అంతా. ఐ మీన్ ప్లాట్స్ ఏవైతే ఐ కెన్ టాక్ టు. సుహైల్ అడిగాడు, ప్రాబ్లీ యూ కెన్ షేర్ ది కాంటాక్ట్. సుహైల్, సో అతను మిమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సుహైల్, నేను అడిగేది ఏంటంటే జస్ట్ ఓవరాల్ సరౌండింగ్ లో ఇప్పుడు మంచి ఏరియాస్ ఏమున్నాయి, లైక్ పెద్దంబర్పేట ఆర్ సమ్ అదర్ ప్లేస్? అదే సోయిల్ అంటే బడ్జెట్ నువ్వు ఎంత టైం వెయిట్ చేస్తావు, ఏంటి, వాట్ ఈస్ యువర్ లైక్ 10,000 per square yard ఆ బడ్జెట్ లో? ఓకే 10 అంటే కట్టుకోవాలనుకుంటున్నావు, ఉండాలనుకుంటున్నావు? ఐ మీన్ సారీ, ఇన్వెస్ట్మెంట్ ఉండాలనుకుంటున్నావు? లాంగ్ టర్మ్, ఒక మిడ్ టర్మ్ కోసం, 5 years కోసం. Fine. Yeah, 5. I mean, overall surrounding only towards ORR and towards Ekkada. ORR fine, but towards Ekkada. Okay, I think but sorry to interrupt. If it is individual one-to-one, probably yeah, that is what Venki. So like I'll talk to you individually. Yeah, sure. Yeah, thank you. Done. And Raju, again a question. What is CC copy? కార్బన్ కాపీ అంటే ఇప్పుడు నేను ఇద్దరు ప్లాట్ కొన్నా వెంకి, ఓకే, నువ్వు వేరే దగ్గర కొన్నావు, ఓకే. సో నీ డాక్యుమెంట్ పోయింది, కానీ ఫస్ట్ డాక్యుమెంట్ ఉంది, ఓకే. సో నీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే సీసీ కాపీ ఇస్తారు. ఒరిజినల్ కాదు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాళ్ళు సీసీ కాపీ ఇస్తారు. ఓకే. సో దాని వాల్యుయేషన్ అప్పుడు తగ్గుతాయి అనమాట, వన్స్ ఒక లింక్ ఒరిజినల్ మిస్ అయినప్పుడు. మన రీసెంట్ గా ఒకటి నాదరుల్లో అదే అయింది, ఈవెన్ వీ హావ్ డెల్ట్ ఇట్. ఓకే. Can I have one? Hello. Yes, Vijay గారు చెప్పండి. ఏం లేదు, ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ డౌన్ ది లైన్ ఇంకో 3 months ఆల్ ఆఫ్ ది కంట్రీస్ షట్ డౌన్ సిచ్యువేషన్ వస్తే డౌన్ ది లైన్ 3 months తర్వాత, ఓకే, మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అరౌండ్ ది గ్లోబ్ ఎలా ఉండబోతుంది? ఓకే, అచ్చా, ఓవరాల్ ల్యాండ్ది ఇప్పుడు రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్స్, ఆబ్వియస్లీ ఈ టైంలో ల్యాండ్ కొంటే ఇట్ విల్ బి వెరీ గుడ్, యాజ్ ప్రైజెస్ విల్ నాట్ షూట్. ఎక్కడైతే ఉన్నాయో ఈవెన్ నెగోషియేషన్స్ కూడా పోతాయి. కంపేర్ టు వేరేది కంపేర్ చేస్తే ఇట్స్ రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇది అవుట్ బ్రేక్ ఎప్పుడు సైలెన్స్ అవుతుంది, ఎప్పుడు మనం నార్మల్ సిచ్యువేషన్స్ కి వస్తాం, వీ కెనాట్ టెల్ ఇట్. ఇట్స్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అని నా ఒపీనియన్ యాజ్ ఏ జనరల్ పర్సన్. ఓకే, అట్ ది సేమ్ టైం మీరు యాదాద్రి గురించి చెప్పారు కదా? అవునండి.
ఓకే, మన కంపేర్ టు యాదాద్రి రిలేటివ్లీ చౌటుప్పల్ నాకు ఇంకా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే దానికి ఇప్పుడు నేషనల్ హైవేస్ 2 కనెక్టింగ్ వస్తున్నాయి. ఓకే ఓకే రింగ్ రోడ్ ప్రాబిలిటీ ఉంది. సారీ సేమ్ అర్థం కాలేదు. రీజనల్ రింగ్ రోడ్ అదే రీజనల్ ప్రపోజల్, రీజనల్ రింగ్ అన్నిటికీ కనెక్టివిటీ ఉంది కదా విజయ్ గారు. చౌటుప్పల్కి కనెక్టివిటీ ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకో నేషనల్ హైవే గౌరెల్లి టు పోచంపల్లి అండ్ మన తొర్రూర్ ఖమ్మం కనెక్టింగ్ ఇంకొక ప్యారల్ గా ఒకటి హైవే ప్రపోజల్ ఉంది. ఓకే ఓకే ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ అరౌండ్ 20,000 పీపుల్ ఆఫ్ ఫార్మసీ ఫీల్డ్ లో ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్కడ? చౌటుప్పల్. అండ్ రూరల్ Okay. మార్కెట్ కూడా ఉంది. సో అది సరే, యాదాద్రి అంటే సరే హైప్ మొత్తం టోటల్ ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి సరే హైప్ నడుస్తుంది, ఓకే బిజినెస్ రన్ అవుతుంది. బట్ ఓకే కంపారిటివ్లీ పొటెన్షియల్ ఎక్కువ ఇట్ సైడ్ అంటే నేను ఆ వ్యూ అయితే ఓకే ఓకే. నీ అనుకోండి. ఓకే ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ యాదాద్రి రైట్ నౌ రియల్ ఎస్టేట్ ఒక హై లెవెల్ నడుస్తుంది అంటే యాదాద్రి సైడ్ నడుస్తుంది. బికాస్ వెంచర్స్ ఎక్కువ ఉన్నాయంటే రైట్ నౌ యాదాద్రి సైడే ఉన్నాయి ఫస్ట్ థింగ్. ఎస్. అండ్ ప్రాబిలిటీ ఏంటంటే యాదాద్రి వరంగల్ ని హైదరాబాద్ ని కనెక్ట్ చేస్తారు, విచ్ కమ్స్ అండర్ తెలంగాణ ఓన్లీ ఫస్ట్ థింగ్, రైట్? అవును. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ చౌటుప్పల్ ఏంటంటే హైదరాబాద్ ని మన ఆంధ్రప్రదేశ్ ని కనెక్ట్ చేస్తుంది, విజయవాడ హైవే, రైట్? సో అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లా బెనిఫిట్ అయితేనే దెన్ దెల్ స్టార్ట్ అప్ ది ఓవరాల్ డెవలప్మెంట్. ఓకే. ఆబ్వియస్లీ అంటే ఈవెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. ఐఎమ్ టెల్లింగ్ అంటే డిఫరెన్స్ చెప్తున్నా. ఇది మన స్టేట్ లోనే వస్తుంది, ఇది 2 స్టేట్స్ మధ్యలో వస్తుంది. 2 స్టేట్స్ మధ్యలో కమ్యూనికేషన్ పెరగాలంటే, వాటి గ్రోత్ పెరగాలంటే ఇద్దరికి బెనిఫిట్ అయితేనే దెల్ పుట్ ఇన్వెస్ట్మెంట్, దెల్ స్టార్ట్అప్ ది ఇండస్ట్రీస్ స్టార్ట్అప్ చేసి దెన్ దెల్ గో ఆన్. ఇది 6 వే కూడా హైవే ప్రపోజల్ కూడా ఉంది అనుకుంటాను. సర్వే కూడా అదే ప్రాబ్లమ్. ఓకే సరే, థ్యాంక్ యూ. See, other question on chart. When we are buying a new plot in a new venture, how can we verify the link documents of land which the developer bought from different farmers, also with different survey numbers? Link documents. ఇక్కడ ఏంటంటే ఇఫ్ హీస్ టాకింగ్ అబౌట్ వెంచరే కదా. వెంచర్. వెంచర్ లో ఫస్ట్ థింగ్, ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇట్ ఇస్, వెంచర్ మొత్తము ఒక జీపీ హోల్డర్ మీద ఉంటుంది. జీపీ హోల్డర్ అంటే ఆయననే అమ్మగలుగుతాడు. వెంచర్ మనం ఏం చేయగలుగుతాం, ఓన్లీ ఆ సర్వే నెంబర్ తోని అది ఏ సైట్ లో ఉంది, ప్రొవిజన్ ఉందా, నార్మల్ ఉందా, అది ఒక్కటి చేయగలుగుతాము. కానీ ఇండివిజువల్ గా దాని లింక్ డాక్యుమెంట్ చూస్తేనే, లింక్ డాక్యుమెంట్ ఇస్తారు సమ్ టైమ్స్ 40 years 50 years. దాని ఓవరాల్ లింక్ కొడితే దాని హిస్టరీ వస్తుంది. కానీ వెంచర్ ది ఏ ప్లాట్ రిజిస్టర్ చేసుకున్నా ఆ కొత్త డాక్యుమెంట్ నంబర్ నీదే ఫస్ట్, అంటే ఫార్ములా నుంచి నీకు రిజిస్టర్ అవుతుందంటే నీదే ఫస్ట్ డాక్యుమెంట్ అన్నట్టు ఫార్ములా నుంచి. ఓకే. ఇంకొకటి సుహైల్ అడుగుతున్నాను. అపార్ట్మెంట్ హ్యాస్ G+4 పర్మిషన్, but construction is of 5 floors. Okay. So is it legal to buy flat on 1 to 4 floors? It is illegal. Obviously it is illegal. I mean, I've been seeing it. Purely అంటే ఓవరాల్ ప్రాపర్టీ కాకుండా ఆ అపార్ట్మెంట్ లో 1 to 4th ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ కొన్నాడు అనుకోండి, ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఎందుకంటే అపార్ట్మెంట్ ఓన్లీ ఏంటంటే 5th floor కే నీకు పర్మిషన్ లేనట్టు, 5th floor కే లోన్, ఆ 4th floor కి లీగల్ గా పంచాయతీ ఆఫీస్ లో రిజిస్టర్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద పర్మిషన్ గివెన్ టు యూ. 4th floor వరకే ఉంటుంది. ఆ 5th floor కి ఫైన్స్ వేయడము, మోస్ట్లీ ఫైన్స్ వేస్తారు. సో ఓవరాల్ బిల్డింగ్ అయితే కూల్గా ఫైన్స్ వేస్తారు 5th floor కట్టినప్పుడు. యాజ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, దే విల్ ఇంపోజ్ ఫైన్ ఆన్ ది ప్రాపర్టీ హోల్డర్. ఓకే. ఇంకొక క్వశ్చన్ సురేష్ నుంచి.
85 రిజిస్ట్రేషన్ ల్యాండ్ అంటే ఏంటి? సారీ అర్థం కాలేదు. 85 రిజిస్ట్రేషన్ ల్యాండ్ అంటే ఏంటి? 85 రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఆ, 85 రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్రాబ్లీ అది అంటే ఓకే సురేష్, మీరు ఒకవేళ ఆన్లైన్ లో ఉంటే ఒకవేళ ఎలాబరేట్ నేను చెప్తా. నా డౌట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కి ఆ మధ్యన ఒక డెడ్ లైన్ పెట్టారు. 84 కంటే ముందుండే లేఅవుట్స్ కి ఎల్ఆర్ఎస్ అవసరం లేదు, తర్వాత వాటికి ఎల్ఆర్ఎస్ తీసుకోవాలి. బహుశా అది కావచ్చు. 84 మెన్షన్ చేయలేదు విజయ్ గారు. 84 రిలేట్ ఎల్ఆర్ఎస్ రైట్ నో ఉందా? 84 అనుకుంటాను. 1984 కంటే ముందు ఏ వెంచర్ ఉన్నా దానికి ఎల్ఆర్ఎస్ అవసరం లేదు, డైరెక్ట్ రెగ్యులర్ గా చెబుతాయి. తర్వాత వాటికి మాత్రం డబ్బులు కట్టాలి. 1985 పంచాయత్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. అంటే 85 తర్వాత ఏం అడిగిన అర్థం కాదు. సురేష్, అట్లా కాదన్నా. ఒకవేళ అన్మ్యూట్ చేసుకోగలిగితే ఒకసారి క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ క్వశ్చన్ ప్రాబ్లం. యా సురేష్. హాయ్, నేను సురేష్. ఇది గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ 85 రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ అవి. అయితే ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు అని పర్టికులర్ వెంచర్ అయినా అంటుండే. బట్ అది కరెక్టా లేదా అని నేను వెరిఫై చేయలేకపోయినా. ఓకే ఓకే ఓకే. అచ్చా 85 లో అది రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్. అంటే మీనింగ్ ఏంటంటే అది ఇనాం భూముల లాగా. ఇనాం భూములు డెఫినెట్లీ కష్టమే. అంటే ఇనాం భూములు యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ అమ్మద్దు. యాక్చువల్లీ అమ్మే అథారిటీ ఉండదు. ఇనాం భూములు కానీ మిలిటరీ ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్ కానీ అది ఎట్లుంటా అంటే ఒక ఆర్మీకి ఇచ్చితే 10 years తర్వాత అమ్మే అథారిటీ వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆర్మీకి ఇచ్చిన ఇనాం భూములు ఇచ్చిన దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆఫ్టర్ దట్ అమ్మే అథారిటీ వస్తుంది లీగల్ గా. అంటే అది ఎవరైనా అమ్మచ్చు. ఇప్పుడు ఇంకోళ్ళకి అమ్మేసారు. అది ఒక పర్టికులర్ ఒక ల్యాండ్ ఓనర్ ఇంకొక వాళ్ళకి అమ్మేసిండు. అంటే ఆయన గ్రూప్ ఆఫ్ పీపుల్ ని పట్టుకొని ల్యాండ్ పూలింగ్ చేసుకొని ఆ పూలింగ్ చేసుకుని ఇప్పుడు అమ్ముతున్నాడు మళ్ళీ వెంచర్ చేసి. అదే అదే అది ఇప్పుడు లీగల్ మనము దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదు అని అంటే జర బ్యాక్ ఆఫ్ అయిపోవాలా అని అంతే. అంటే ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ ఎంక్రోచ్మెంట్. వాళ్ళు ఏది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇండిపెండెంట్ గా అయిపోతుంది. ఏంటంటే లైక్ ఇట్లాంటి కొంటే మళ్ళీ మనకి ఇనాం భూములు అని మళ్ళీ ఎవరైనా కేసేస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాతలు ఎవరైతే అమ్మిర్రో స్టార్టింగ్ వాళ్ళు యాక్చువల్ గా మళ్ళీ గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ. మనము ఇన్ కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఈసీడీసీ ఎల్ఆర్ఎస్ కూడా చేసుకున్నా, ఇన్ కేస్ వ్యాలిడ్ అయితే చేసుకున్నా గానీ మన గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ టు పుల్ ఇట్ బ్యాక్ అండర్ దెమ్ అని నా పాయింట్. చేసుకోవచ్చా అట్లా? మళ్ళీ గవర్నమెంట్ హ్యాస్ అథారిటీయా లేదంటే మనకి ఒకసారి ఎల్ఆర్ఎస్ కట్టుకొని ఇక ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకేం కాదా? ఎల్ఆర్ఎస్ అంటే త్రూ గవర్నమెంట్ అయినట్టు కదా. ఎల్ఆర్ఎస్ త్రూ గవర్నమెంట్ అక్కడనే ఆపేస్తుంది. ఇప్పుడు అది ఎల్ఆర్ఎస్ కట్టని వాళ్ళు వద్దు అని అంటున్నారు, అవసరం లేదు దీనికి అని అంటున్నారు. కట్టుకుంటే బెటర్ అని నా పాయింట్. అంటే వన్స్ ఎవరైనా ప్లాట్ అమ్మిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ కానీ దాని మళ్ళీ సపోర్ట్ కానీ చాలా తక్కువ ఉంటుంది. వన్స్ బయట అగైన్ యూ షుడ్ మళ్ళీ మీరే తిరగాల్సి వస్తుంది. సో బెటర్ ఎల్ఆర్ఎస్ కడితే యూల్ బి ఆన్ ద సేఫర్ సైడ్ అని నా పాయింట్. అంటే అది ఇల్లు కట్టడానిక ఓన్లీ జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్? ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టడానికంటే మున్సిపల్ పర్మిషన్ అంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది. ఆపేస్తాడు వాడు. గౌరీలో ఉన్నది పర్మిషన్ ఓన్లీ కన్స్ట్రక్షన్ కి కదా. ప్లాట్ అంటే ఎల్ఆర్ఎస్ రిక్వైర్డ్ కదా. కనెక్షన్ పోతే కంపల్సరీ ఎల్ఆర్ఎస్ అడుగుతాడు, అవసరమైతే అడుగుతాడు, లేకపోతే డైరెక్ట్ అయిపోతుంది. ఒకసారి పర్మిషన్ వచ్చింది కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టు తర్వాత కూడా పట్టించుకోడు. భరత్, ఒకటి చిన్న కరెక్షన్. ఇందాక సోయల్ అడిగింది కదా, 5 floors ఉంటే 4 floors కి పర్మిషన్ ఉంటే గనక ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. అపార్ట్మెంట్ లో 5 floors ఉన్నాయి,
4th ఫ్లోర్ వరకు పర్మిషన్ ఉంది, నేను 1 to 4 Okay. ఫ్లోర్ లో తీసుకుంటే ప్రాబ్లం అయితే అన్నాడు కదా. అపార్ట్మెంట్ కి పర్మిషన్ ఒకవేళ లేకుండా ఆయన కట్టిందంటే ఏ ఫ్లోర్ లో తీసుకున్నా ప్రాబ్లం అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ 5 floors. ఓకే, బిల్డర్ ఏం చేసిందంటే వాళ్ళు పర్మిషన్ కూడా అప్పుడు ఎట్లుందో తెలియదు కానీ హైట్ వైజ్ కి ఇస్తారా పర్మిషన్, ఏమన్నా ఫ్లోర్ వైజ్ కాకుండా సర్టన్ హైట్ అని ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంటది కదా, ఇప్పుడు G+3 అని ఉంటది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మీర్పేట్లోనే G+2-3 వరకు పర్మిషన్, కానీ 4 కూడా కట్టుకుంటారు. అంటే ఇండిపెండెంట్ హౌస్ ఓకే, ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కట్టుకుంటారు. ఆయన అపార్ట్మెంట్ అడిగింది. అవును, అపార్ట్మెంట్ లోనే ఒకవేళ పర్మిషన్ లేకపోతే ఏ ఫ్లోర్ లో తీసుకున్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నాను నేను. పర్మిషన్ అదే పర్మిషన్ తీసుకొని కడితే చెప్పాను కదా, దాని డెఫినెట్లీ ఇల్లీగల్. మీరు అంటే ఓవరాల్ ఫోర్స్ కూడా మొత్తం ఇల్లీగల్ అని చెప్తున్నారా? అంటే ఇల్లీగల్ అవుతుంది. సో ఓకే, హోల్డ్ ఆన్. అది అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పటి వరకు వాడు పర్మిషన్ తీసుకొని 4 floors వేసుకుంటాడు, 5th floor తీసుకుంటాడు పర్మిషన్ వచ్చినాక వాడు. అంటే ఇక్కడ ఇల్లు 4 floors కి ఎన్ఓసి వచ్చింది అనుకోండి, ఆ 4 floors వ్యాలిడే. తర్వాత ఎక్స్ట్రా ఫ్లోర్ వేస్తే సారీ మొత్తం 5 floors ఒకటేసారి కడితే 5 floors ఒకటేసారి కడితే ఆడ ఎన్ఓసికి డెఫినెట్ గా కొరి చేసి ఉంటాడు, అది కొరి చేస్తాడు. కరెక్ట్. వాడు ఒకటేసారి కట్టాడండి. ఏం చేస్తాడంటే ఫస్ట్ 4 floors ఎన్ఓసికి వెళ్ళిపోతాడు, ఎన్ఓసి తీసుకొని తర్వాత కడతాడు. ఓకే, అయితే నా జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వాడు 5 floor కి పర్మిషన్ తీసుకున్నాడు, కాకపోతే ఏంటంటే ఈచ్ ఫ్లోర్ లో 2 flats అని పర్మిషన్ తీసుకొని 4 flats కట్టేయండి. ఓకే, ఇట్లా కూడా జరుగుతుంది. ఎన్ఓసి వచ్చింది దానికి, ఎన్ఓసి వచ్చింది దానికి. ఎన్ఓసి అన్ని ఎట్లా తీసుకొచ్చి మేనేజ్ చేసిండు. తర్వాత బిఆర్ఎస్ అని ఒక స్కీమ్ వచ్చింది కదా, అప్పుడు మేము ఇంకా బిల్డర్ తోటే వాళ్ళతోటే కట్టించేసి అందరికి బిఆర్ఎస్ కట్టించి ఇప్పుడు ఏదైనా లైక్ 2007 సో టు ఇంటరప్ట్ కొంచెం భరత్ కొంచెం కన్క్లూడ్ చేయండి ఇది. ఐ హావ్ అనదర్ వన్ లాస్ట్ క్వశ్చన్ ప్రాబబ్లీ. We also have 8 more minutes because we have another session to be ready. Thank you. Sure. Okay. So probably if that question well individual అయితే అంటే case to case basis ఉంది. G+2 questions అరదని G+4 permission but 5th floor కడితే 1 to 4th floor లో తీసుకుంటే ప్రాబ్లం లేదు, 5th floor లో తీసుకుంటే ఇల్లీగల్ అనేది ఒకటి కన్క్లూజన్. ఇంకోటి ఏంటి అంటే హరీష్ మెన్షన్ చేసినట్టు కొంతమంది పర్ ఫ్లోర్ లో 2 flats ఉండాల్సింది 4 flats 3 flats కడితే దట్ ఈస్ ఇల్లీగల్. సో ఓవరాల్ గా సమ్ అడ్జస్ట్మెంట్ అయ్యింది చేశారు అంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ ఇల్లీగల్. సో బెటర్ నాట్ టు గో ఇన్ టు దట్ ట్రాప్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ నా ఎక్స్పీరియన్స్ లో దొరికింది ఏంటంటే 2006 కంటే ముందు కట్టిన అపార్ట్మెంట్స్ ఏదైనా సరే దానికి దేనికి అపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. అంటే మిగతా ఏరియాలో నాకు తెలియదు, మల్కాజ్గిరి ఏరియాలో నేను ఆల్రెడీ ఇట్లా బాధితున్నా అనమాట. 2006 కంటే ముందు ఎవరైనా అపార్ట్మెంట్ కడితే ఏం చేస్తారంటే ఫస్ట్ G+1 2 ఇల్లు పర్మిషన్ తీసుకొని అపార్ట్మెంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. లాస్ట్ టైం ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిందో 2007 వచ్చినప్పుడు అందరూ ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ కి అప్లై చేస్తున్నారు. సో అదే కంటిన్యూ అయింది అనమాట. సో ఎవరైనా సరే అంత ముందు రిజిస్ట్రేషన్ అయినాయని ఒకసారి చెక్ చేయించుకోవడం బెటర్. Fine. Okay. Another important fact. So the last question, probably Raghav, last question. So to verify the EC, do we need to contact sub-registrar or can we check it online? ఇప్పుడు ఆన్లైన్ రెస్ట్రిక్షన్ చేశారు వెంకీ, అంటే ఇంతకు ముందు ఉండే కానీ ఇప్పుడు ఆన్లైన్ రెస్ట్రిక్షన్ చేశారు. ఆన్లైన్ రెస్ట్రిక్షన్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది.
ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు చెక్ ఆన్లైన్. ఇప్పుడైతే రెస్ట్రిక్ట్ చేశారు. రైట్ నో యూ నీడ్ టు గో టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. ఓకే, సో దిస్ అంటే మీరు తీసుకున్న ఈసీ మీద ఇది ఉంటుంది చూడండి, సిగ్నేచర్, ఈ సిగ్నేచర్, ఆ పీడి ఇప్పుడు మనం ప్రింట్అవుట్ తీసుకుంటారు కదండి ఒరిజినల్ ఈసీ తీసుకున్నాం. ఇప్పుడు ఈ సేవ నుంచి కానీ మీ సేవ నుంచి కానీ లేదా ఐదర్ ఆన్లైన్ లో వచ్చినా కూడా మనకు ఈ సిగ్నేచర్ వస్తుంది, సిగ్నేచర్ వెరిఫైడ్ అని చెప్పేసి. సో అవి కూడా చెక్ చేసుకోవాలా, చేసుకుంటే తెలిసిపోతుంది అది కరెక్టా కాదని. ఈసీనేమో ఒరిజినల్. హలో, యా ఆ క్వశ్చన్ నాదే. యాక్చువల్గా ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఉన్నారు కదా, రిజిస్టర్ చేసుకోవచ్చు, మనము చేసుకొని చూడొచ్చు. ఇంతకుముందు ఎట్లయితే ఆన్లైన్లో చెక్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అట్లానే చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. ఏంటంటే ఇంతకుముందు ఎట్లా చేసుకున్నామో ఇప్పుడు అట్లా చేసుకోవచ్చు. థింగ్ ఈజ్ లైక్ మనకి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒక ప్లాట్ ఉంది లెట్ అస్ సే, ఆ ప్లాట్ కు ఒక 4-5 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్ల నుంచి అందులో నుంచి లేఅవుట్ లో ఒక 100 ప్లాట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఓపెన్ చేస్తే ఈ 100 ప్లాట్లకు సంబంధించిన లింకులు, లింక్ బై లింక్ అన్ని వస్తున్నాయి. అదే మనం సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తేనేమో ఆ ప్లాట్ స్పెసిఫిక్ గా తీసిస్తారు వాళ్ళు. దాన్ని ఫుల్ సెర్చ్ అంటారు. అయితే ఈ ఫుల్ సెర్చ్ కానీ దీన్ని మనం ఎట్లా స్ట్రీమ్ లైన్ చేసి మన స్పెసిఫిక్ ప్లాట్ కు సంబంధించిన డీటెయిల్స్ తీసుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? ఈసీ సెర్చ్ రిజిస్ట్రేషన్ కి పోతే ఫుల్ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటే ఉంటుంది. దట్ ఈస్ అంటే దాంట్లో మొత్తం హిస్టరీ ఆఫ్ ది ల్యాండ్ చూపిస్తారు. అదే లేఅవుట్ లో ఉన్న 100 ప్లాట్లకు సంబంధించిన లింక్స్ అన్ని వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 లో నేను ఒక 38th ప్లాట్ కు స్పెసిఫిక్ గా చూస్తున్నాను. అదే నేను సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే 30 ప్లాట్ నంబర్ కి స్పెసిఫిక్ గా తీసిస్తాడు. నేను ఆన్లైన్ లో కూడా అట్లా తీసుకునే ఆప్షన్ ఉంటుందా? అట్లా ఉంటుంది విజయ్. అంటే ఇప్పుడు ప్లాటింగ్ చేసిన వెంచర్తోనే కదా మీది ఫస్ట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓవరాల్ మీ డాక్యుమెంట్ నెంబర్ కొడితే ఓవరాల్ దాని ఫుల్ సెర్చ్ ఆ ల్యాండ్ హిస్టరీ చూపిస్తారు అంతే, ఎవరెవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, థ్యాంక్స్. ఓకే, ఐ థింక్ చార్ట్ లో అయితే క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ప్రాబబ్లీ I think 3 minutes ఉంది. So when we need to ready for next session, so I would like to thank everyone. జాన్ అయ్యారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు భరత్ తో పాటుగా. సో థ్యాంక్స్ ఆల్. రఘు, యూ వాంట్ టు పుట్ ఎ లైన్ బిఫోర్ క్లోజింగ్? రైట్. సో భరత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అందరికి. భరత్ సార్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ 536 శ్వేత ఇద్దరు కూడా టెకిరేడ్ మెంబర్స్. ఓకే, సో శ్వేత వచ్చేసి మన సోషల్ యాక్టివిటీస్ లో కానీ దాంట్లో కానీ చాలా యాక్టివ్ మెంబర్. అండ్ భరత్ సార్ కూడా ఏదైనా ఈ ప్రాపర్టీస్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మన మెంబర్స్ కి చాలా మంది గైడెన్స్ ఇవ్వడము, సజెషన్స్ ఇవ్వడము చాలా చేశారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ భరత్ సార్. Okay, so and my strong suggestion is always, if you required or not required, go for the loans. Especially I suggest SBI loan. So ఎందుకంటే మీరు అక్కడ లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే వాళ్ళ వెరిఫికేషన్ థరోగా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు 30 years స్టేట్మెంట్స్ అట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో ఆల్వేస్ గో ఫర్ ద బ్యాంక్ లోన్. ఒకవేళ మీరు ప్రాపర్టీ లాంటిది ఏమైనా తీసుకున్నా కూడా సరదాగా ఒక 10,000 20,000 ఎక్కువ పోతాయేమో, కానీ ప్రాసెసింగ్ ఒకటి చేయించుకోండి బ్యాంక్ లోన్స్ తోటి, బ్యాంక్ తోటి. ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళ ప్రాపర్టీ లాగా చేసుకుంటారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సజెషన్స్ ఫ్రమ్ మీ. ఓకే, అండ్ థ్యాంక్ యూ భరత్ సార్.